హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత రీపోలింగ్కు జరిపించాలంటూ వైఎస్ జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అప్పుడు అర్థమవుతుంది. వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఇక వీరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీలో వైసీపీ పరాజయం తర్వాత ఆ పార్టీ నేతల్లో అంతర్మదలం మొదలైంది. లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాలు అందించాం, గతంలో ఎవరు చేయని పథకాలు తీసుకొచ్చాం, భవిష్యత్తులో ఇంకెవరు ఈ స్థాయిలో డీబీటీ ఇవ్వలేరన్నట్టు చేశాం, మన ప్రభుత్వం వల్ల లాభపడని కుటుంబమే లేదు, కానీ ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయి అని ఆలోచిస్తున్నారు. నాయకులే కాదు, ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తున్నారు అంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో లోపం జరిగిందని, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ట్యాంపరింగ్ నిజమైతే ఆ 11 అసెంబ్లీ 4 ఎంపీ సీట్లు వైసీపీకి ఎందుకు వదిలిపెడతారని కొంతమంది నెటిజన్లు ప్రశ్న. ఈ చర్చ ఎలా ఉన్నా వైసీపీ అభిమానులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారంటూ సాక్షి ఒక కథనం అయితే ప్రచురించింది. వైసీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని, అందుకే ఎన్నికలకు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అమర్నాథ్ అనే వ్యక్తి Change.org అనే పిటిషన్ వేశారు. సాక్షి కథనం ప్రశ్న. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేలా అమర్నాథ్ పోరాటం మొదలుపెట్టారని, ఆయనకు మద్దతిస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలుపెట్టాలని కోరింది. ఆ పోర్టల్లోకి వెళ్లి ఆయన పిటిషనర్ను మద్దతు ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థించింది.